ఇక్కడ మిస్ అయిన మీ వార్త మనము కవిత అరెస్ట్ ఎన్నికల స్టంట్ మేము అదే అంటాను గుంపు మేస్త్రి గారు. కవిత అరెస్ట్ అనేది ఒక ఎన్నికల కోసం పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం బీజేపీ ఆడుతున్న డ్రామా. ఆ డ్రామాలో నువ్వు ఒక పావు, రేవంత్ రెడ్డి కూడా ఒక పావు. అయ్యా మోదీ గారు కవితను అరెస్ట్ చేయండి, కేసీఆర్ను భయభ్రాంతులకు గురి చేయండి, బీఆర్ఎస్ పార్టీలు ఎవరు లేకుండా నేను కొందరిని మీరు కొందరిని గుంజేసుకోండి అని ఆడుతున్న డ్రామా. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పినాం కదా, సిట్టింగ్ ఎంపీ ఆల్రెడీగా మొన్న రాములు పోయిండు, వెంకటేష్ నేత పోయిండు, ఇప్పుడు ఈయన కాంగ్రెస్ లోకి వచ్చిండు. ఓ ఇద్దరినేమో బీజేపీ గుంజుకున్నది, ఒక్కరిని కాంగ్రెస్ గుంజుకున్నది ఎంపీలను. గట్లా ఈ డ్రామాలో నువ్వు కూడా ఒక పావువి. ఎంపీ ఎన్నికల్లో ఓట్ల కోసం బీజేపీ బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయి అన్నాడు. ఇక్కడ ఏమంటాడు పెద్ద సిపాయి ఈయన మోడీ, కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయని మోడీ అంటాడు. ఇక రేవంత్ రెడ్డి ఏమంటాడు, బీఆర్ఎస్ బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయి అంటాడు. అధికారంలో ఉన్నదేమో రేవంత్ రెడ్డి, అక్కడ అధికారంలో ఉన్నదేమో మోడీ. వీళ్ళు రెండు జాతీయ పార్టీలు కలిసి తెలంగాణకు ఉన్న ఒక్క పార్టీని చంపేయాలని వీళ్ళు చూస్తాను. పైగా వీడు వానితో డ్రామా ఆడింది అంటాడు, వాడు వీనితో డ్రామా ఆడింది అంటాడు. ఇట్లునే వీళ్ళ కథలు. కాంగ్రెస్ ను దొంగ దిబ్బ తీయడానికి కుట్ర చేస్తున్నాయి. కవిత అరెస్టు మేము తప్పు పట్టడం లేదు, కానీ ఇన్నేళ్లు సీరియల్ లాగా నడిపి ఎన్నికల షెడ్యూల్ కు ముందు రోజే అరెస్టు చేసుడేంది? మరి మీరేం బీకిల్ ఇన్ని రోజుల నుండి కాళేశ్వరం 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 అని ఎన్నికల ముందే ఎందుకు అడ్డం పడ్డారు మీరు? అది ఎందుకో మాట్లాడతలేవు. ఎన్నికల ముందు అరెస్ట్ చేయమని అట కేసీఆర్ పంపిండట. ఇగో మా బిడ్డను అరెస్ట్ చేసి తీసుకొని పోర్రి, ఇక నాకు బిడ్డ కాదు ఈమె ఎక్కడో దొరికింది, బిడ్డను అరెస్ట్ చేయమని చెప్తారా ఎవరన్నా? ఎంత తెలియదాక ఎంత తలకు మాసిన గాడిదైతే చెప్తారు చెప్పుర్రి. ఇప్పుడు రేవంత్ రెడ్డి నీ బిడ్డను అరెస్ట్ చేయమని చెప్తావా నువ్వు? చెప్తావా? నీకు కూడా ఒక బిడ్డ ఉన్నది, ఆ బిడ్డ ఈ బిడ్డ నా బిడ్డ కాదు అరెస్ట్ చేసుకోపోయి నీ ఎన్నికలలో గెలుతా అని అంటావా? ఎందుకా ఈ తలకు మాసిన మాటలు, ఇవన్నీ పనికి మాలిన మాటలు. బిడ్డ అరెస్ట్ అయినా కేసీఆర్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు చెప్తా. గదే ఇయ్యాల స్పెషల్ ఫోకస్ పెడతా, కేసీఆర్ ఎందుకు సైలెంట్గా ఉన్నా అని పెడతా. నువ్వేం తొందరపడకు, కేసీఆర్కి ఓ వ్యూహం ఉన్నది, ఆగు. ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు? అరెస్ట్ గురించి తెలిసిన రోడ్ షోలో మోడీ ఎందుకు స్పందించలే? ఇక నువ్వు ముఖ్యమంత్రి నిజంగా నువ్వు గుంపు మేస్త్రి కంటే అద్మానం. అసలు రోజువారీ కూలీగా కూడా నువ్వు ఎక్కేరావు. మోడీ వచ్చిందే కవిత అరెస్ట్ కోసం. చాలా సైలెంట్ గా బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ పెరగకుండా, బీఆర్ఎస్ శ్రేణులు అలర్ట్ కాకుండా, ప్రజలు ఎవరు కూడా ఒక సెన్సిటివ్ వాతావరణంలోకి వెళ్లకుండా ఈ వాతావరణాన్ని మొత్తం మోడీ సభ వైపు మళ్లించి తెలివిగా 2 గంటల ముందే అరెస్ట్ చేసిన 6 గంటలకు అరెస్ట్ చేసినట్టు మీడియాకు ప్రకటించింది. ముఖ్యమంత్రి సీట్లో ఉండి గా మాత్రం తెలియదా? అదంతా ఒక వ్యూహం. ఎట్లా అరెస్ట్ చేయాలి? ఒక పెద్ద స్థాయి వ్యక్తి ఉన్న బిడ్డ, పైగా మాజీ ఎంపీ, ప్రస్తుతం ఎమ్మెల్సీ, రాష్ట్రానికి వాళ్ళ నాయన 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిండు. ఇలాంటి పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తుల బిడ్డలను అరెస్ట్ చేసే ముందు ఒక వ్యూహం ఉంటది. ఆ వ్యూహం ప్రకారం అరెస్ట్ చేస్తాడు. నీ మోడీని నీ చంద్రబాబు నాయుడు ఎందుకో తెల్లారి గట్ల 3 గంటలకు అరెస్ట్ చేసిండు. రాష్ట్రంలో అలజడులు జరగకుండా, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు నెమ్మదిగా ఉండాలని అరెస్ట్ చేస్తారు. ఆ మాత్రం తెలియదా? వామ్మో, నువ్వు గుంపు మేస్త్రి కంటే అద్మానమే. మోడీ కేసీఆర్ మౌనం వెనుక వ్యూహం ఏందా? నీ సీటు వెళ్ళిపోతాను, 6 నెలల్లో నీ సీటు ఖతమైపోతాను. నీ భయం నీకే ఉన్నది, వాళ్ళ బాధలు వాళ్ళకుంటే నీ భయం నీకే ఉన్నది. ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే బీఆర్ఎస్ పక్కన 3 కూడా మిగిలిన. మరి చెయ్యి, ఆ పని చేయి. ఆ పని చేస్తే నీకేం గతి పడుతుందో చూస్తారు జనాలు. అంత మేకపోతు గాంభీర్యం. మోడీ కేసీఆర్ ఒక్కటైతన్లా ఇంకా ఉన్నారా, టచ్ లో లేరా? నేను పోయేమో మోడీ కాలు ముక్తిని, మరి మోడీ నా మాట వింటాడా, కేసీఆర్ మాట వింటాడా అని ఇంకా భయం అవుతుంది లోపల. ఒకవేళ ఇక్కడ కేసీఆర్ కు 6, 7, 8 సీట్లు వస్తే, ఒకవేళ 10 సీట్లు కనుక బీఆర్ఎస్ కట్ట వెళ్తే నా సీటు ఉంటుందా అనే భయం ఉన్నది ఈయనకు. కానీ గేట్లు తీరితే 3 మిగులుతారంట. ఆ పని చేయి మరి చూద్దాం. నీకు అంత దమ్మున్నాక ఈ పిట్ట బెదిరింపులు ఎందుకు? చూద్దాం, చేయ పని.